ఇక మన బైసట్టంలో సిఐ గోపీనాథ్ సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఎవరైనా కానీ సమస్యతో పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ మెట్లు ఎక్కితే వెంబడే వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం కృషి చేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. అంతేకాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూసి ఎవరికి ఏ విధంగా వెలగాలో ఎవరికి ఏ విధంగా సంజాయించాలనో తెలిసినటువంటి మంచి ఆఫీసర్ అన్నమాట. అందుకే ఇక సంవత్సర కాలం పాటు అంటే సంవత్సరంన్నర మన బైంసపట్నానికి మంచి సేవలు అందించి ఇప్పుడు సార్ గారు బదిలీపై హైదరాబాద్ వెళ్తున్నందుకు గాను ఈరోజు బైంస టౌన్లో ఉన్నటువంటి అక్కడ నూతనంగా వచ్చినటువంటి మన రాజేష్ మీనా ఏఎస్పీ గారు, అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి సిఐ గారు, అదేవిధంగా మన రూరల్ సిఐ ప్రవీణ్ సార్ గారు, ఈ విధంగా అక్కడ ఎస్ఐలు కానిస్టేబుళ్ళు ప్రతి ఒక్కరు సార్ గారికి అక్కడ వీడుకోల సమావేశాన్ని పలకడం జరిగిందన్నమాట. సార్ చేసినటువంటి పనుల గురించి, సార్ చేసినటువంటి సర్వీస్ గురించి అలా ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా వివరించి చెప్తూ, అదేవిధంగా తను ఏ విధంగా ఉండేవాడో, ఏ విధంగా సర్వీస్ చేసేవాడో గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు సార్కు ఈ విధంగా ఆలింగనం చేసుకొని సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నామని అక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా బిఎన్ఎస్ టీవీ ద్వారా గత సంవత్సరంన్నర నుంచి మన గోపీనాథ్ సార్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ప్రజల్లో తను చేసినటువంటి సర్వీస్ కానీ గమనించినట్టయితే ఎంతో అద్భుతంగా ఉండే. ఇక అలాంటిది ఈరోజు బదిలీపైన వెళ్తున్నందుకు గాను మా బిఎన్ఎస్ టీవీ తరఫున కూడా గోపీనాథ్ సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఎక్కడున్నా కూడా సుఖశాంతులతో అష్టాైశ్వర్యాలతో ఉండి మీ సర్వీస్లో మరెన్నో విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగి మళ్ళీ మా బైంసపట్నానికి ఒక ఉన్నత ఆఫీసర్గా వచ్చి మరిన్ని సేవలు అందించాలని కోరుతూ బైంస ప్రజలు, అదేవిధంగా మీ బిఎన్ఎస్ టీవీ